వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు లేదా వెంకట చలపతి శ్రీనివాసుడు విష్ణువు ఒక కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు. పాపాలు కట్ట తొలగించే ఈశ్వరుడు దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందారు. ప్రజలందరూ ఆదరించే ఆలయం తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది. కలియుగ రక్షణార్థం క్రతువు. ఒకప్పుడు కశ్యపది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడ వచ్చి అక్కడున్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం కమండలం చేతబట్టి జపమాల వాడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టిని జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించాడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవని శపిస్తాడు. బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించలేకపోవడంతో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని చెప్పిస్తాడు. శివలోకం నుంచి నారాయణ లోకం వెళతాడు భృగువు. ఇక నారాయణుడు ఆదిశేషుని మీద శ్రయించి ఉంటారు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మి నివాసమైన నారాయణుని వామవక్ష స్థలాన్ని కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తాల్పం నుండి కిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఒత్తడం మొదలు పెడతాడు. అలా ఒత్తుతూ మహర్షిని అహంకారానికి మూలమైన పాదం క్రింద భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సప్తగుణ సంపన్నిగా గ్రహించాడు. కాని తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపుని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు. లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కొల్హాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తరువాత విష్ణువు భూలోకంలో వెంకట కొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పుట్టలో నివసించాడు. బ్రహ్మ శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవుల కాపరినిగా రూపంలో చోళ దేశ యొక్క రాజుకు ఆవు దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందుతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపుతాడు. చీమల పొట్ట మీద విష్ణువును కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగైన పాలు లభించడం లేదని, దీనివల్ల చోళరాణి ఆవు కాపరుడికి శరభడు అనే యాదవుడు పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరుడు శరభడు ఆవు రహస్యంగా అనుసరించి చీమల పొట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు ఒక్క ప్రవర్తన వలన అగ్రానికి గురైన ఆవు కాపరుడు శరభడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరివేశాడు. కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపరుడు శరభడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శరభుడు తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రయం అవడం చూసినప్పుడు శరభుడికి మహావిష్ణువు పిశాసిగా శరభుడికి శపించాడు.
తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థించాడు. మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. మహావిష్ణువు శరభుడికి ఒక వరం ఇస్తారు. భూమి మీద మొట్టమొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తాను, ఆ శాపం అంతమవుతుందని విష్ణువు దీవించాడు. తర్వాత విష్ణువు శ్రీనివాసుల్లాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని కోరాడు. తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరానికి ఒకప్పుడు రాజధానిగా చేసుకున్న సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనవు ముగించే రోజు రానే వచ్చింది. మరు జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంటపడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియచెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్ముడికి వృద్ధాపాయం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే తొండమానుడి బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి. ఇతను ధర్మవంతుడై పరిపాలన చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.